పాటూరుకు 10వ తరగతికి చెందిన చరణ్ సాగర్ డ్రైవింగ్ చేస్తూ వస్తున్న బస్సులో అలవాటు ప్రకారం తరగతి గదిలో నిద్రపోయిన విధంగానే డ్రైవింగ్ సీట్లో కొనుక్కు తీయడంతో బస్సు ఒక తొండను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే చనిపోయారు, 5 మంది గాయపడ్డారు, మరో 7 మంది తీవ్రంగా భయపడ్డారు. చనిపోయిన వారిని హుటాహుటిన అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకువెళ్లి గాయపడ్డ వారిని అక్కడికక్కడే పూడ్చిపెట్టేశారు. ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడిన LIC పాలసీదారుల బంధువులు తీవ్రంగా బాధపడ్డారు. కొద్దిసేపటి క్రితం పాటూరు ఉన్నత పాఠశాలలో సరస్వతి పూజ సందర్భంగా జరిగిన మధ్యాహ్న భోజనం వద్ద తీవ్ర తొక్కిసలాట జరిగి అనేక మంది 10వ తరగతి విద్యార్థులు, 2 ఉపాధ్యాయులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో 5 అరటిపళ్ళు, 4 వడలు జాడ తెలియకుండా పోయాయి. వెంటనే రంగంలోకి దిగిన కోవూరు పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తేవడమే కాకుండా విద్యార్థుల బ్యాగులను చెక్ చేయగా 10వ తరగతికి చెందిన ప్రతాప్ కుమార్ బ్యాగులో హాన్స్ ప్యాకెట్లో దాచిపెట్టిన వడ, నవీన్ కుమార్ బ్యాగ్లో సగం అరటిపండు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా భోజనాల దగ్గర 144 సెక్షన్ విధించి స్వీట్ల దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న 10వ తరగతికి చెందిన వెంకటమాధవి, ఝాన్సీ, సింధులను అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం పాటూరు హాస్టల్కు చెందిన విద్యార్థులు ఈరోజు సరస్వతి దేవి పూజ కోసం పాటూరు సమీపాన గల కోవూరు కాలువలో స్నానం చేసి వస్తున్న సందర్భంలో విచిత్రంగా హాస్టల్కు చెందిన లక్ష్మీనారాయణ, విష్ణేష్లు ఆ నీటిలో మునిగిన తర్వాత తెల్లగా మారిపోయారు. అయితే దురదృష్టం కొద్దీ కాలువలోని నీరంతా నల్లగా మారిపోయాయి. ఇటీవల పురావస్తు శాఖ వారు కోవూరు హాస్టల్ పరిసరాలలో తవ్వకాలు జరుపుతుండగా భూమికి 16 అడుగుల లోతులో 10వ తరగతికి చెందిన ప్రేమ్ కుమార్ అనే విద్యార్థి బయటపడ్డాడు. ఇతను గత వారం క్రితం వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఆ బరువుకి భూమిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. నిన్న సాయంత్రం 10వ తరగతి విద్యార్థులకు 5 గంటలకు స్టడీ అవర్ నిర్వహించిన తర్వాత విద్యార్థులు పాఠశాల నుండి హాస్టల్కు వెళ్తున్న సందర్భంలో సనత్ కుమార్ అనే విద్యార్థిని కుక్క కరవడానికి ప్రయత్నించడంతో ప్రమాదాన్ని ముందే పసిగట్టిన సనత్ కుమార్ తనే ముందుగా కుక్కని కరిచాడు. దాంతో తీవ్రంగా గాయపడిన కుక్క సైన్ తీటా కాస్ తీటా అంటూ పరుగులు తీసింది. ఆ కుక్క పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న జి శివ సందు దొరికితే కోవూరులోని ఇంటికి వెళ్ళిపోతూ పాఠశాలలోని ఉపాధ్యాయులను, హాస్టల్ వార్డెన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా నిన్న జి శివ గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించి అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేశాడు. ఇతను అనేక సార్లు పాటూరు నుంచి కోవూరుకు వెళ్ళిపోతూ కోవూరు నుంచి పాటూరు ఎంత దూరం ఉందో పాటూరు నుంచి కోవూరు అంతే దూరం ఉంది అని సత్యాన్ని ఆవిష్కరించినందుకు గాను నోబెల్ బహుమతి సాధించాడు. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా ప్రయోగిస్తున్న అనేక క్షిపణులు ఇరాన్లోని స్థావరాలపైన పడకుండా గురి తప్పి పక్కన పడిపోతుండడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హుటాహుటిన పాటూరు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న భరద్వాజ్ మరియు భవిత్లను అమెరికాకు పిలిచారు. వీళ్ళిద్దరూ ఊరిలోని చింతకాయలు, జామకాయలను గురి చేసి కొట్టడంలో సిద్ధహస్తులని, వీరి నేర్పరితనాన్ని ఉపయోగించి అమెరికా క్షిపణులను ఖచ్చితంగా గురి చూసి ఇరాన్ మీదకు ప్రయోగించడానికి గాను అమెరికాకు పిలిచినట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. గత 2 నెలలుగా పాటూరు పరిసర ప్రాంతాలలో ఉష్ణోగ్రత తీవ్రంగా పెరిగిపోవడంతో వాతావరణ శాస్త్రవేత్తలు పరిశీలించి పాటూరులోని 10వ తరగతి విద్యార్థులు మధులేఖ, భోక్తవ్య, వెంకటమాధవి, గౌతమిలు రాత్రి పగలు విపరీతంగా కష్టపడి చదువుతుండడం వల్ల వాతావరణం వేడెక్కిపోయిందని, వీరు ఇలాగే చదువుతూ ఉంటే రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రత మరింతగా పెరిగిపోయే ప్రమాదం ఉందని తెలియజేశారు. దీంతో ప్రధానోపాధ్యాయులు గత 2 రోజులుగా విద్యార్థులకు స్టడీ అవర్ నుంచి కాస్త విరామం ప్రకటించి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేటట్టు చర్యలు తీసుకోవడంతో
వాతావరణం కాస్త చల్లబడింది. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పాటూరు హాస్టల్లో మోటార్ పని చేయకపోవడంతో తీవ్రమైన నీటి కొరత ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అనేక మంది విద్యార్థులు పలు రికార్డులను సాధించారు. 10వ తరగతికి చెందిన విద్యార్థి విష్ణేష్ కేవలం ఒక గ్లాసు నీటితో స్నానం చేసి రికార్డు సృష్టించి 24 గంటలు కూడా గడవక ముందే ఈరోజు ఉదయం 7వ తరగతికి చెందిన మరో విద్యార్థి రాజేష్ కేవలం స్పూన్ నీటితోనే కాలకృత్యాలు తీర్చుకొని రికార్డు సృష్టించడమే కాకుండా గబ్బు రత్న అనే అవార్డును కూడా సాధించారు. గత 2 వారాలుగా అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పట్టుబడిన అనేక మంది శత్రు సైనికులను విచారించిన అమెరికా ఫెడరల్ కోర్టు వారికి శిక్ష విధిస్తూ వారు పాటూరు ఉన్నత పాఠశాలలో 4 రోజుల పాటు పులిహోర మాత్రమే తినడమే కాకుండా విరామం లేకుండా వారం రోజుల పాటు హిందీ మరియు సోషల్ క్లాసులు వినాలని తీర్పు చెప్పారు. ఈ తీర్పు విన్న వెంటనే సదరు సైనికులు దిగ్భ్రాంతికి గురై తమ శిక్షను తగ్గించి ఉరిశిక్షగా మార్చాలని వేడుకున్నారు. తరగతి గదిలో ఎప్పుడూ మౌనంగా ఉండే 10వ తరగతికి చెందిన వేణుమాధవ్ నిన్న ఉన్నట్లుండి అకస్మాత్తుగా పుసుక్కున నవ్వడంతో అతని నోటి నుండి ముత్యాలు రాలిపడ్డాయి. ఈ ముత్యాలను ఏర్పడానికి 10వ తరగతి విద్యార్థులు ఎగబడ్డారు. అయితే 10వ తరగతికి చెందిన అనేక మంది విద్యార్థులు వేణుమాధవ్ని కిడ్నాప్ చేసి నిర్మాణంలో ఉన్న కొత్త పాఠశాల బిల్డింగ్ రూమ్లో చెక్కిలి గింతలు పెట్టి నవ్విస్తుండడంతో గమనించిన పాఠశాల వాచ్మెన్ వెంకటేశ్వర్లు తన అనుచరులు చరణ్ తేజ, పవన్ తేజ మరియు అభిలాష్లతో కలిసి వేణుమాధవ్ని రక్షించారు. ప్రస్తుతం 10వ తరగతిలో ఫిజిక్స్ చాలా కష్టంగా ఉన్నందువలన రాబోయే విద్యా సంవత్సరంలో 10వ తరగతి సిలబస్లో ఫిజిక్స్ను పూర్తిగా తొలగించి దాని స్థానంలో రష్మిక, సాయి పల్లవి, అనుష్కల జీవిత చరిత్రలను ప్రవేశపెట్టాలని ఆల్ ఇండియా ఫిజిక్స్ వ్యతిరేక విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పాటూరుకు చెందిన వినీష్ ఆధ్వర్యంలో నిన్న విద్యాశాఖ మంత్రికి వినతి పత్రం అందించారు. అయితే తన మనసులోని మాట కూడా అదే ఉన్నట్టు పాటూరు విద్యార్థుల ద్వారా ప్రస్తుతం దానిని వెంటనే అమలు పరుస్తానని, వచ్చే విద్యా సంవత్సరం నుండి కేవలం ఫిజిక్స్నే కాకుండా ఫిజిక్స్ ఉపాధ్యాయుడిని కూడా ఈ పాఠశాల నుంచి మార్చివేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈ నిర్ణయాన్ని విని 10వ తరగతికి చెందిన ఝాన్సీ, సింధు, సుప్రియ, భార్గవి మొదలైన వారు సంబరాలు చేసుకుని స్వీట్లు పంచుకున్నారు. అయితే ఈ ఆందోళన వెనుక కొందరు ఉపాధ్యాయులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 10వ తరగతి ప్రారంభం నుండి పాఠశాలకు నిరంతరం ఎగనామం పెడుతూ పరీక్షలకు సైతం హాజరు కాకుండా ఉన్న 10వ తరగతికి చెందిన ఎన్ చైతన్యను మా విలేకరి కారణం అడుగగా తాను ప్రస్తుతం కోడి ముందా గుడ్డు ముందా అనే విషయంపై ఇంట్లో కూర్చొని పరిశోధన చేస్తున్నట్లు, త్వరలోనే దాని ఫలితాలు ప్రజలకు తెలియజేయనున్నట్లు తెలిపారు. ఈయన గతంలో 9వ తరగతిలో ఉన్నప్పుడు పాఠశాల ఎగ్గొట్టేసి విత్తనం ముందా చెట్టు ముందా అనే ఒక పరిశోధన చేసి మధ్యలో వదిలేశారు. 10వ తరగతికి చెందిన విశ్వక్సేన ఇటీవల కాలంలో తరచుగా పాఠశాలకు ఆబ్సెంట్ కావడం పట్ల బయాలజీ మేడం ఉమామహేశ్వర్ మేడం గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనిపై మా విలేకరి కారణం అడుగగా మానవ శరీరంలో ఎముకల నిర్మాణము, కండరాలను విద్యార్థులకు చూపించడానికి విశ్వక్సేన మంచి చక్కగా ఉన్నాడని, అతను పాఠశాలకు రాని సమయంలో ఎముకల నిర్మాణాన్ని పిల్లలు అవగాహన చేసుకోవడం కష్టంగా మారిందని మేడం గారు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం అన్ని రకాల విద్యా ఉపాధి రంగాలలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తున్నట్లే రాబోయే రోజుల్లో అన్ని మహిళా కళాశాలల్లో పురుషులకు 10% సీట్లు ఇవ్వాలని అఖిల భారత పురుష హక్కుల సంఘం నాయకులు నవీన్ కుమార్ మరియు ధ్యానేష్ హర్షలు తెలుగు ఉపాధ్యాయులు వల్లి భాష గారి ఆధ్వర్యంలో నిన్న అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. తమ డిమాండ్ను నెరవేర్చకపోతే పూర్తి నగ్న ప్రదర్శనకు దిగుతామని విద్యార్థులు హెచ్చరించడంతో ప్రభుత్వం వారి డిమాండ్ను అంగీకరించింది. నిన్న పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి గారు పాఠశాల స్టోర్ రూమ్లో ఉండాల్సిన కోడిగుడ్లు, చిక్కీలు తక్కువ ఉండడంతో విచారించగా 8వ తరగతికి చెందిన మల్లికార్జున భూదేవమ్మతో కలిసి మంచిగా ఉంటూ
రోజు తనకిచ్చిన గుడ్లు కాకుండా అదనంగా మరో 10 నుంచి 12 గుడ్లు తినేస్తున్నాడని, అతను ఇదే విధంగా గుడ్లు చిక్కీలు తినేస్తూ ఉంటే భవిష్యత్తులో పాఠశాలలో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 2025 సంవత్సరానికి ఉత్తమ రచయితగా పాటూరు ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతికి చెందిన ఏ చైతన్య మరియు టి అనుదీప్లు ఎంపికయ్యారు. నవదీప్లు ఎంపికయ్యారు. వీరు అత్యంత చాకచక్యంగా వీరిద్దరూ అత్యంత చాకచక్యంగా అతి సూక్ష్మాక్షరాలలో చిట్టాలు రాయడంలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని ఈ విద్యా సంవత్సరానికి గాను అవార్డు సాధించారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వం వారు ఇచ్చే నోట్బుక్స్ విపరీతంగా ఖర్చుగా మారడంతో నోట్ పుస్తకాలకు బదులుగా ఎలా నోట్స్ రాయాలి అన్న విషయంపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించి సలహా ఇవ్వడానికి 10వ తరగతికి చెందిన భరద్వాజను ఆహ్వానించారు. ఇతను నోట్ పుస్తకాలతో పని లేకుండా ఎలాంటి నోట్స్ అయినా తన దేహం పైన రాసుకోవడంలో సిద్ధహస్తుడిగా గుర్తింపు పొందాడు. కొద్దిసేపటి క్రితం పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా జరిగిన డ్యాన్స్లలో పాటలు వేరైనా డ్యాన్స్ ఒకటే వేస్తున్న విషయాన్ని మా విలేకరి ప్రశ్నించగా, తాము రామకృష్ణ పరమహంస శిష్యులమని, మార్గాలు వేరైనా గమ్యం ఒకటే అనే సిద్ధాంతాన్ని పాటిస్తున్నామని, అందుకే పాటలు వేరైనా డ్యాన్స్ ఒకటే వేస్తున్నామని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం విద్యా సంవత్సరానికి పాఠశాల మొత్తం మీద అత్యుత్తమ క్రమశిక్షణ కలిగిన విద్యార్థిగా 8వ తరగతికి చెందిన ముత్యాల శశి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అయితే అతనికంటే తాము ఇంకా క్రమశిక్షణ కలిగిన విద్యార్థులమని 6వ తరగతికి చెందిన ముత్యాల గౌతమ్, సిద్ధు, లక్కీలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ పాఠశాలలోని టేబుళ్లు, ఫ్యాన్లు విరగొట్టేశారు. ఈరోజు ఉదయం పాటూరు ఉన్నత పాఠశాల సరస్వతి పూజకు ముందు పాఠశాల ఆవరణలో నిమ్మకాయలు, ముగ్గులు, కోడి తలలతో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఆందోళన కలిగించాయి. దీనిపై లోతుగా విచారణ చేసిన ప్రభుత్వ పోలీసులు ఈ క్షుద్ర పూజకు కారణం రాధిక, మానస, మహాలక్ష్మి అని పేర్చారు. రాబోయే పబ్లిక్ పరీక్షల్లో వీరు మద్దు సుధాకర్ రెడ్డి గారు అందించే ₹1,00,000 గెలుచుకోవడం కోసం క్షుద్ర పూజలను నిర్వహించిన విషయం వాస్తవమేనని ఒప్పుకున్నారు. ఇంతటితో ఈ వార్తలు